అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో చాలా టేస్టీగా క్యాప్సికమ్ చికెన్ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ముందుగా చికెన్ శుభ్రంగా వాటర్ తో 2 సార్లు కడిగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని చికెన్ ముక్కలకు బాగా తగిలే విధంగా ఉప్పు, కారం, పసుపు బాగా తగిలే విధంగా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని కూడా వేసి కొంచెం దూరగా వేగాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 2 రేపాకు వేసి చికెన్ మసాలాను కూడా వేసి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర అలాగే చిన్న నిమ్మకాయ రసం కూడా వేసి 5 నిమిషాల ఉంచి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.